Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play. నిజంగానే వెరీ సాడ్. ఐ డోంట్ నో. నిజంగా ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు, గుర్తే లేదు. ఏం చేద్దాం, జరగాల్సిందే కదా జరుగుతుంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే వెంట్రుకలన్నీ తెల్లగా అయిపోయాయి. బాధగా ఉంది, చాలా చాలా బాధగా ఉంది. ఇంతకీ ఇలా ఎలా జరిగింది? చాలా తెల్లగా పండిపోయింది. మేడం జుట్టు తెల్లగా అయిపోయింది, అందుకే బాధపడుతున్నారు. మిత్రులారా అలా చూడండి, హనీ ఏదో ఆలోచిస్తున్నాడు. అంటే ఆలోచించడానికి బ్రెయిన్ అవసరం లేదు. ఏంటి అనుమానమా? అరే తను చాలా సీరియస్ గా ఉన్నాడయ్యా. ఏమైంది పెద్దోడా? మేడం బాధపడుతున్నారు. అది నీకెలా తెలుసు? మేడం ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నారు, నేనది విన్నాను. ఏం విన్నావు? ఆవిడ చాలా బాధపడుతున్నారట. ఇంకా చెప్పారు ఆవిడికి వయసైందంట, జుట్టు తెల్లపడిందంట, చాలా బాధపడుతున్నారు. ఇక మీదట దీన్ని మనం అసలు ఏమీ చెయ్యలేం. వయసు అయిపోయింది కదా, ఏం చెయ్యగలం? హనీ కరెక్ట్ గానే చెప్పాడు. మేడం జుట్టు తెల్లబడిపోయింది, ఆవిడకి వయసు అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏంటి అనుమానమా? కానీ మేడం ని తెల్ల జుట్టుతో చూసినప్పుడు ఇంకా క్యూట్ గా ఉన్నారు. కానీ తను బాధపడుతున్నారు. మేడం అని మనం బాధపడేలా చేయకూడదు ఫ్రెండ్స్. తన ముందు తెల్ల వెంట్రుక గురించి ఎవరు మాట్లాడకూడదు, సరేనా? మనం మేడం ని సంతోష పెట్టడానికి ఏదో ఒక మార్గం వెతకాలి. ఏంటి అనుమానమా? ఎక్కడికి వెళ్ళి వెతుకుదాం, పదండి. రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. అవును, ఆకాశం నుంచి పిడుగులు పడతాయని విన్నాను. ఇప్పుడు మీరు వచ్చి నా మీద పడ్డారు. చెప్పట్లో ఇలా రండి. నన్ను ఏమన్నా పోస్టర్ అంటించే గోడ అనుకున్నారా? ఎందుకు ఇలా పోస్టర్స్ లాగా అతుక్కున్నారు? మర్యాదగా దిగండి, లేకుంటే మిమ్మల్ని చదవకుండా చింపేస్తా. తమ్ముడు, నాకెందుకు చాలా బాధగానే ఉంది. నువ్వేం దిగులు పడకు పెద్దోడా, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఇలా రండి. అవును, మీకు ఏమైంది? అలా కొనుక్కుంటూ వెళ్తున్నారు. మేడం జుట్టు తెల్లబడుతోంది, అందుకని ఆవిడ బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడుద్ది, జల్లెడలో కన్నాలుంటాయి. మనుషులంటే బోడుగుంటుంటుంది, ఇందులో దిగులు పడ్డానికి ఏముంది? అందరికీ జుట్టు తెల్లబడుద్ది. ఈ విషయాన్ని మనం మేడం కి అర్థమయ్యేలా చెప్పాలి. దేవదాస్ అయినా కూడా పార్వతిని చూడలేకపోయాను. మీరు బాధపడితే నేను చూడలేను. అయితే కంటికి గంతలు కట్టుకోండి. ఇంతకీ ఈ పిల్లలందరూ ఎటు వెళ్లారో తెలియడం లేదే. మిస్ కాట్కర్ వస్తున్నారు. ఆవిడ బాధపడ్డ మీరు చూడాల్సి వస్తుంది. నేను ఆవిడ్ని సంతోషపరుస్తాను. ఆ దేవుడిచ్చే మొహం ఎప్పుడు అందంగా ఉంటుంది. మిస్ కాట్కర్, మీరు చాలా అందంగా ఉన్నారు. చెప్పట్లు. కన్నా సార్ సరిగ్గా చెప్పారు. ఓ ఐ నో. మీ కాంప్లిమెంట్స్ కి చాలా థ్యాంక్స్ కన్నా సార్. అంతేకాకుండా ఈ కాంప్లిమెంట్స్ ఏ సంతోషం కోసం నాకు మీరు ఇస్తున్నారు? సంతోషానికి కాదు, బాధపడకూడదని ఇలా చేశారు. అది ఈ రోజు హ్యాపీ డే మేడం. ఈ రోజు ఒకరికొకరు సంతోష పెట్టుకుంటుంటారు. సంతోష పెట్టమంటారా? కానీ నేను చాలా సంతోషంగా ఉన్నానే. అయితే నన్ను సంతోషపరచండి మిస్ కాట్కర్. ముఖంతో అందాన్ని అడగాలి, ముఖంలో చురుకుదనం ఉండాలి. మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలి. మూడు ప్రశ్నలు అడిగి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానని ఆయన చెప్తున్నారు. మేడం బాధపడుతున్నారని తెలుసు కదా. ఇలారా, నువ్వేమన్నా మిస్ కాట్కరా? అవును, నేను ఎలా ఉన్నాను? అలా లేకపోతే ఎందుకు అనవసరంగా నోరు తెరిచావు? ఎందుకు అనవసరంగా మాట్లాడావు నువ్వు? డాక్టర్ బాలు, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నా కొత్త హెయిర్ కలర్ ఎలా ఉంది? హెయిర్ కలరా? కానీ మీ హెయిర్ చూడడానికి ఎప్పట్లాగే కదా ఉంది. అవునా? ఆ సలూన్ వాడిని నేను ఊతికారేస్తాను. నాతో ఈసారి కొత్త కలర్ యూజ్ చేస్తానని చెప్పాడు.
Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play. డయ్యా ఓ, నాకు తెల్ల జుట్టు ఉన్నందువల్ల నేను డై చేస్తున్నాను. అందువల్ల నా వయసు తెలీదు. పైప్ ని తెరిచి వెళ్ళిపోయాడు ప్లంబర్. ఏజ్ ఇస్ నథింగ్, జస్ట్ ఎ నంబర్. చప్పట్లో. డాక్టర్ బాలు, మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. అది సరే, ఈ తెల్ల వెంట్రుకల్ని కప్పుకోవాలనుకునే వాళ్ళు అందరూ చెయ్యొచ్చా? మేడం మీరేమి టెన్షన్ పడకండి. ఓ ఏంటిది, నేనెందుకని టెన్షన్ అవ్వాలి? అంతేకాకుండా ఈ విషయాన్ని ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? అబ్బే ఊరికే ఏదో మాట వరుసకన్నారు. ఏంటి అనుమానమా? ఓ మంచి విషయం. ఓ సరే, అయితే నేను బయలుదేరుతాను, నాకు పనుంది. మీరు మీ మాటల్ని కంటిన్యూ చేయండి. ఓకే, ఉంటాను. మాట్లాడితే టైం పోవడం తెలీదు. మిగతా వాళ్ళు అనవసరమైన కారణాలు అడుగుతారు. ఇవన్నీ ఎప్పుడు అడుగుతారు? దుఃఖంగా ఉన్నప్పుడు అడుగుతారు. నాకెందుకో మిస్ కాట్కర్ దుఃఖంగా ఉన్నట్టుగా తెలియట్లేదు. తను బాధపడుతున్నారు, మన ముందు ఆ బాధ చూపించడం లేదు. ఆవిడెవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. ఆవిడ బాధపడుతున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి అనుమానమా? పప్పెట్టి ఏదో ప్లాన్ వేశాడనిపిస్తోంది, కానీ మనం ఏం చెయ్యాలి బన్నీ? జుట్టు తెల్లబడ్డం పెద్ద విషయమేం కాదని మనం మేడంకి ఎలాగైనా తెలిసేలా చెయ్యాలి. బండి దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. అదేం లేదు, నా దగ్గర ప్లాన్ ఉందని నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడు గుంపుగా మాట్లాడతావో అప్పుడు ఏదో ఒక ప్లాన్ చెప్తావు కదా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఐడియా వినండి అని నువ్వే కదా చెప్తావు. ప్లాన్ గీనేం లేదు, కానీ చెయ్యాలి. ఏంటి బండి కావాలా? లోపల స్నాక్స్ బాక్స్ లో ఉంది, కానీ బండి ఏం చేస్తుంది? రేయ్, నేను బన్ను గురించి మాట్లాడడం లేదు, ప్లాన్ చెయ్యాలి అంటున్నాను. అందరూ ఆలోచించండి. చూసారా కన్నా సార్, ఎంత మంచి పిల్లలా ఉన్నారు. మిస్ కాట్కర్ అంటే ఎంత శ్రద్ధ. ఇప్పుడే కదా నేను అందరికి స్వీట్లు ఇచ్చాను. నిజంగానే చాలా లక్కీ ఆ మిస్ కాట్కర్. చప్పట్లో. వీళ్ళకి మనం సహాయం చేయాలి. వీళ్ళకి మనం చెయ్యందించాలి. నా ఫేస్ లోని బవెండర్ మీ బుర్రలోకి కొద్దిగా ఎక్కిందా? ఓయ్ గురు, మన ఖచ్చితంగా ఆ పిల్లలకి హెల్ప్ చేద్దాం. ఐడియా హనీ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓయ్మా, చాలా తెల్లగా అయిపోయింది. ఏంటి? ఏమీ లేదు, బండి చెప్పాడు మీ ముందు ఏమి మాట్లాడకూడదు అని. ఓహో, పర్వాలేదు, చెప్పు. ఏం మాట్లాడకూడదని చెప్పాడు? కన్నా సార్, మీ వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి. పైజామాస్ అన్నిటిని టైట్ చేశాను, నా జుట్టు మొత్తాన్ని హైలైట్ చేశాను. చప్పట్లో. కానీ తెల్ల వెంట్రుకలు ఎందుకు? కానీ జుట్టు తెల్ల పడితే జనాలందరూ సీరియస్ అవుతున్నారు. మిమ్మల్ని ఇంటలెక్చువల్ అని అనుకుంటున్నారు. చప్పట్లో. ఓహో, ఏంటిది? ఎర్ర ముక్కున్న కాకి లోపలికి ఎలా వచ్చింది? అరే, నేను కాకిని కాదు మేడం. ఏంటి అనుమానమా? నేను పోపెట్టిన మేడం. మేడం చెప్పారు కదా బాతులా ఉన్నావు అని. చాలా అందంగా ఉన్నావు. వైట్ ఇస్ ద బెస్ట్. ఏం అందంగా ఉంది? ఎలా ఉందంటే వెనిలా పేస్ట్రీలో చెర్రీ పెట్టినట్టుగా ఉంది. మేడం, ఈ మేడం ఎన్జిఓని రన్ చేస్తున్నారు. మీ పాత దుస్తులన్నిటినీ ఈవిడికి డొనేట్ చేయండి. కానీ అది నేనిప్పుడు వెతకాలి బన్నీ. ఇవ్వండి మేడం, ఇది మంచి విషయం అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. తనని చూడండి, తన జుట్టు ఎంత అందంగా ఉందో. చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? ఏదో ఉప్పులో అజ్వైన్ కలిపినట్టున్నారు. ఓ సారీ, వాళ్ళు చిన్న పిల్లలు. మిమ్మల్ని హర్ట్ చేయాలనే ఇంటెన్షన్ వాళ్ళకి అస్సలు లేదు. అచ్చచ్చో, నేను హర్ట్ అవ్వలేదు. జుట్టు తెల్లగా ఉంటే ఏంటి తప్పు? నలుపు చెయ్యొచ్చు. నా విశేషమైన నూనెని వాడండి. మీ వయసు అలా తగ్గిపోతుంది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడతాయి, జుట్టంతా నల్లబడిపోతుంది. డూప్లికేట్ నూనె నాకసలొద్దు. ఏమన్నావు? నా నూనె డూప్లికేటా? అడవి పులునే డూప్లికేట్ అంటావా? ఇందులో మల్లె పూలున్నాయి, రోడ్డు తూలి కూడా ఉంది, రోజా పూలున్నాయి, బాణాసంచా ఉంది, మూలికలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. 100% జుట్టు నల్లబడుతుంది. అర్థమైందా? నల్లగా అవ్వద్దు. సోషల్ మీడియాలో నా లుక్ ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసా? నాకు చాలా కాంప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ కలర్ మీకు పక్కాగా సూట్ అయ్యింది. మిమ్మల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు, కానీ మీ లుక్ ని కాపీ చేసుకున్నాను. మిస్ కాట్కర్, మీరు కూడా ఇదే లుక్ ఉంచుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ఇలా చూడండి, నా వెంట్రుకలు తెల్లబడితే ఈ హెయిర్ స్టైల్ ఉంచుకుంటాను. మీరు క్యూట్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సాల్ట్ అండ్ పెప్పర్ అంటే ఇష్టం. ఏంటి? నాకు తెల్ల వెంట్రుకలు అంటే చాలా ఇష్టం తెలుసా?
పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు పుడతాయి, కానీ మీరెందుకు బాధపడుతున్నారు? నేనెప్పుడు బాధపడ్డాను? అయితే మీరు బాధపడలేదా? నేనెందుకు బాధపడాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హనీ, ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నేను గాడిదనని ఒప్పుకుంటాను, కానీ మరింత గాడిదని కాదు. మీ జుట్టు తెల్లగా ఉందని మీరు బాధపడుతున్నారని చెప్పడానికి. అందుకే తెల్ల జుట్టైనా పర్లేదని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇంకేమీ లేదులేండి. నా వెంట్రుకలు ఎప్పుడు తెల్లబడ్డాయి? ఇది మైదా మైదా. మీకు కేక్ చేసేటప్పుడు పడుంటుంది అనుకుంటాను. మీ జుట్టు తెల్లబడినందువల్ల మీరు చాలా బాధలో ఉన్నారని మీరు ఫోన్ లో ఎవరితోనో చెప్పుకుని బాధపడినట్టుగా హనీ చెప్పాడు. ఏంటి? నేనెప్పుడు చెప్పాను? పొద్దున మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు కదా, వయసు అయిపోతోంది, నేను చాలా బాధపడుతున్నానని, జుట్టు తెల్లగైపోతోంది, పిల్లలున్నారు అని. ఓ అదా, అది నా ఫ్రెండ్ తో చెప్పాను. వాళ్ళ తాతని ఒక తెల్ల కారు వచ్చి గుద్దేసిందట. ఆయనకి చాలా మనవళ్ళున్నారు. పాపం ఆయనకి వయసు అయిపోయింది, దెబ్బ కూడా తగిలింది. అందుకే నేను బాధలో ఉన్నానని చెప్పాను. గాడిద, అనవసరంగా మా అందరినీ కన్ఫ్యూజ్ చేశాం. నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది బన్నీ. నిజం చెప్పాలంటే మీరందరూ ప్రేమగా చూసుకుంటున్నారు. మీ అందరికి ఒక విషయం చెప్పనా పిల్లలు? నా వెంట్రుకలు తెల్లబడ్డాయి అనుకోండి, దానికి నేను అస్సలు బాధపడను. ఎందుకంటే నాకు తెలుసు, తెల్ల వెంట్రుకల్లో కూడా నేను చూడడానికి చాలా అందంగా కనిపిస్తాను. ఖచ్చితంగా మేడం. నేను మండేకి ఎప్పుడో లీవ్ ఇచ్చేసాను. నా తలని జీబ్రా క్రాసింగ్ లా మార్చేశాను. నా గురించి ఆలోచించి చూడండి. మేడం జుట్టు నెరిసిపోయిందని ఆలోచించే క్షణంలో నేను తప్పించుకున్నాను. ఏంటి అనుమానమా? ఎలాగని అడిగితే ఏం చెప్పను? ఆవేశపడి నేను సున్నం రాసుకుని వచ్చాను. అది పోతుందిలే. నేను ఆయిల్ పెయింటింగ్ వేసుకుంటే నా పరిస్థితి ఏమై ఉండేది.